అందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. ఈ మాటలు మనం ద్వితీయోపదేశకాండంలో చూసినాము. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు తనకు స్వకీయ సాంపాద్యంగా అనుకున్న అని తెలియచేస్తూ ఇక్కడ అంటున్నారు కదా, నేను మిమ్మల్ని స్వకీయంగా సొంతవారు అనుకున్నాను కాబట్టి మీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తాను అని చెప్తున్నారు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి అని అంటున్నారు. అంటే నీ యొద్ద నుండి ఏ రోగమైనా, ఈరోజు మనం ఏ అనారోగ్యంలో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధలు ఉన్న సర్వరోగములు కూడా తొలగించే శక్తి దేవునికి ఉంది అని ఇక్కడ తెలియజేస్తూ నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి, అంటే వీరు ఎక్కువ సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నారు కాబట్టి ఐగుప్తులో ఉన్న రోగాలు, ఐగుప్తులో ఉన్న వ్యాధుల గురించి వీరికి బాగా తెలుసు అనమాట. అందుకే ఆ కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారు అందరి మీదకి వాటిని పంపించును అని అంటున్నారు. అంటే ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారు, అంటే హేతువు లేకుండా ఎవరైతే ద్వేషిస్తారో వారి మీద కంట ఈ కఠిన వ్యాధులన్నీ వెళ్ళిపోతాయి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ తెలియచేయబడింది. కృత నిబంధన భక్తులుగా యేసయ్య అయితే మన కొరకు సిలువలో నరిగిపోయి ఆయన గాయాలలో ఉన్న స్వస్థతని మనకి దయచేసారనమాట. ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో ప్రతి వ్యాధికి కూడా యేసుక్రీస్తు గాయాల్లోనే స్వస్థత ఉందన్నమాట. ప్రతి అనారోగ్యం కూడా యేసుక్రీస్తు గాయాల్లోనే స్వస్థపరచబడుతుంది. అంత ఆరోగ్యాన్ని మనకి యేసుక్రీస్తు గాయాల్లో ఉంది కనుక మనం ఎప్పుడైతే ఆ యొక్క సిలువను చూసి, ఆ గాయాలను చూసి మనం వాటిని క్లెయిమ్ చేస్తామో తప్పకుండా మనకి స్వస్థత అనేది కలుగుతుంది. దూరపరుస్తాడంట దేవుడు మనకున్న ప్రతి బలహీనతని, శరీర రోగాలని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అవి దూరం చేయబడతాయి అనమాట. అవన్నీ కూడా దూరం చేయబడి మనకి ఏదైతే బాధ కలగజేస్తుందో అదంతా దూరపరచబడుతుంది. మనల్ని ద్వేషించే వారి యొద్దకు అది వెళ్తుందంట. అంటే మనము దేవునిలో ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఆ యొక్క స్వస్థత అనే దాన్ని క్లెయిమ్ చేస్తామో, ఆ ఆరోగ్యాన్ని క్లెయిమ్ చేస్తామో, మనము ఆరోగ్యంగా ఉండడమే కాదనమాట, మనకు విరోధమైన వారు క్షీణిస్తారు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి గాయాల్లో ఉన్న స్వస్థతని మనం అనుభవిస్తూ ఆయన ఏదైతే ద్వితీయోపదేశకాండంలో మాట ఇచ్చారో, నేను సర్వ రోగాలని నీ యొద్ద నుండి దూరపరుస్తాను, నిన్ను ద్వేషించు వారి యొద్దకు వాటిని పంపిస్తానని దేవుడు సెలవిచ్చారు. ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేవారుగా ఉంటూ ముందుకు సాగిపోదాం గాక. మనము మన తరాలు దేవునిలో ఆరోగ్యంగా ఉంటూ ముందుకు వెళ్దాము గాక. మనము ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అది అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అటువంటి ఆశ్చర్యకరమైన జీవితం ఈరోజు మనము అనుభవించుదుము గాక. దేవుని కృప మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.